లక్షల్లో ముడుపులు వేలల్లో జనాలు. విజు బేబీ ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? బెంగళూరు హస్కోటలో ఉన్న కాటేరమ్మ తల్లి దగ్గర నుండి అయితే పిలుపు వచ్చేసింది. పిలుపు రావడం ఏంటి అనుకుంటున్నారా? ఏ దేవుడిని దర్శించుకోవాలన్నా మనకైతే దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చేయాలి, అందరికీ తెలిసిందే. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను. ఎటు చూసినా ముడుపులే కనిపిస్తున్నాయి. ఏంటి అని తెలుసుకున్నాను. ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టి కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని గట్టి నమ్మకం. నరదృష్టి, చెడు గ్రహాలు, దోషాలు ఇలా ప్రతి ఒక్క దానికి ఇక్కడ సొల్యూషన్ ఉంది. నిమ్మకాయ అండ్ కొబ్బరికాయతో దిష్టి తీస్తున్నారు. ఆ వైబ్ అయితే మామూలుగా లేదు. గూస్ బంప్స్. నాకైతే పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. అమ్మవారి ముందు దిష్టి తీయించుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నేను పొందాను. దర్శనం అయ్యాక మనసు ఎంత ప్రశాంతంగా ఉందో నేను కాదు, అక్కడున్న వారిని అడుగుతాను. మీరే చూడండి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తునికి నిత్య అన్నదానం జరుగుతుంది. పక్కనే గోశాల ఉంది. ఇక్కడ కొన్ని వందల ఆవులు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం 252 అడుగుల ఎత్తులో నిర్వహిస్తున్నారు మన కాటేరమ్మ తల్లిని. ఫైనలీ దర్శనం కంప్లీట్. చాలా బాగుంది. నాకైతే గూస్ బంప్స్. ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎటు చూసినా క్రౌడ్, ఎక్కడ చూసినా ముడుపులు. నాకైతే ఈ క్రౌడ్ ని చూసి, ఈ ముడుపులు చూసి నా కోరికలు నెరవేరుతాయని గట్టిగా నమ్మానండి. ఆ కాటేరమ్మ తల్లి మహిమ అలా ఉంటుంది. అలాగే ఇక్కడికి రావడానికి ప్రతి 5 నిమిషాలకి బస్ కూడా అవైలబుల్ గా ఉందండి. ఇక్కడ అమ్మవారిని, భక్తుల్ని చూసాక నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ వస్తూనే ఉన్నాయండి. నా ముడుపునైతే కట్టేశాను. అమ్మవారిని గట్టిగా కోరుకున్నాను. నా కోరిక తీరుతుందని నమ్ముతున్నాను. మీరు కూడా వన్స్ విజిట్ చేసేయండి. జై కాటేరమ్మ తల్లి.